సిబిఐ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో రాక్షస పాలన అంతానికి ప్రజాస్వామ్యవాదులు ఏకం కావాలన్న చంద్రబాబు. వివేకాను ఎవరు చంపారో సిబిఐ చెప్పేసిందని వ్యాఖ్య. చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. అమరావతి అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరుతున్నట్టు వెల్లడి. ఏపీ గవర్నర్ గా రేపు జస్టిస్ ఎస్ఏ నజీర్ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్ లో వేర్వేరుగా సమావేశమైన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు. హైదరాబాద్ లో 800 కోట్లతో డ్రగ్ డెవలప్మెంట్, ఐటీ, ఇన్నోవేషన్ కేంద్రం. 1500 మందికి ఉపాధి లభిస్తుందన్న మంత్రి కేటీఆర్. ఒక్క అవకాశం అంటున్న వారితో జాగ్రత్తగా ఉండాలన్న కేటీఆర్. గతంలో 10 సార్లు అధికారం వచ్చినప్పుడు ఏం చేశారని సూటి ప్రశ్న. అత్యంత విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి. నిమ్స్ లో ఎక్మోపై చికిత్స. ఘటనపై విచారణ కమిటీ వేసిన ఎంజీఎం. కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు ఆగ్రహం. సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు. 3 నెలల్లో బెడద తగ్గిస్తామన్న సర్కార్. ఢిల్లీ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అరెస్ట్. రన్వేపై శ్రేణుల నిరసనతో ఉద్రిక్తత. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన అంతానికి ప్రజాస్వామ్యవాదులంతా ఏకం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని పన్నులు, ధరలతో ఏపీలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను తెలుగుదేశంలోకి ఆహ్వానించిన చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలొచ్చినా జగన్ ఇంటికి పోవటం ఖాయమన్నారు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో కన్నాతో పాటు వందలాది మంది ఆయన అనుచరులకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి కన్నా అని చంద్రబాబు అభినందించారు. పార్టీలు వేరైనా తాము ఎప్పుడూ పరస్పర విమర్శలు చేసుకోలేదని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైకాపా పాలనపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని ఐపీసీ యాక్ట్ బదులు వైకాపా యాక్ట్ అమలవుతోందని ఆరోపించారు. రహదారి విస్తరణ పేరిట ఇప్పటంలో ఇళ్లు కూల్చారన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్ మీదుగా రహదారి విస్తరణ చేయలేమా అని ప్రశ్నించారు. గన్నవరంలో బాధితులపైనే అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. బాబాయిను ఎవరు హత్య చేశారో సిబిఐ ఛార్జిషీట్ తో తేలిపోయిందని చంద్రబాబు చెప్పారు. సిబిఐ వేసిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా చెప్పేశారు ఊ కిండ్ బాబాయ్ అని. అబ్బాయి కిండ్ బాబాయ్. ఆ రోజు రాత్రి అవినాష్ రెడ్డి ఇంట్లోనే వీళ్ళందరూ ఉన్నారని, అక్కడి నుంచి పోయి రాత్రి అతను చంపి మళ్ళా ఈ ఇంటికే వచ్చారని, అక్కడుండే అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండ్కు ఫోన్ చేశాడని, ఫోన్ చేసి అన్ని అయిన తర్వాత నాటకానికి తెరదీశారు. ఏమని? ఇది జరిగింది గుండెపోటు, ఇప్పుడు గూగుల్ టేక్అవుట్ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది. పాపం జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండు ఇలాంటి టెక్నాలజీ వస్తుంది, నేను తగులుకుంటానని చెప్పి అనుకోండు. మొత్తం వాస్తవాలు బయట వచ్చేసాయి. రోజు రోజుకు దిగజారిపోతున్న ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడానికి ప్రజాస్వామికవాదులంతా ఏకం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని 4 ఏళ్లలో సర్వనాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం 4 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. ఎవడు కూడా భరించలేని పనులు. దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ రేటు, రిజిస్ట్రేషన్, ఇంటి పన్ను, వృత్తి పన్ను, కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది. ఏ వ్యక్తి వ్యాపారం చేసినా ఆ వ్యాపారాన్ని జరగనేకుండా చేసి అవసరమైతే మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్న ఆర్థిక ఉగ్రవాది ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం మీరు మరో బీహార్ కాదు, ఇది బీహార్ కంటే వరస్ట్. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన తాను రాష్ట్ర భవిష్యత్, అమరావతి అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. కన్నా తెలుగుదేశంలో చేరుతున్న సందర్భంగా ఆయన అభిమానులు గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించటం వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీలు తొలగిస్తున్న వారిని పట్టుకున్న కన్నా అభిమానులు వారిని పోలీసులకు అప్పగించారు. పోలీసులపై తెలుగుదేశం నేతలు దాడులు చేయటం సరికాదని హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారు. గన్నవరం ఘటనలో గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ కనకారావును ఆమె ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు. పోలీసులు డ్యూటీ చేయటం వల్లనే అందరూ సంతోషంగా ఉంటున్నారని ఆమె తెలిపారు. తెలుగుదేశం నేతలు పోలీసుల్ని ఇబ్బందులు పెట్టడానికి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు పోలీసులను కించపరుచుతూ. అది కరెక్ట్ కాదండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పోలీసులని తక్కువ చేసి మాట్లాడడం, కించపరిచి మాట్లాడడం, వాళ్ళ మీద దాడులు చేయించడం ఏంటండి? ఆయన జీవితం అంతా కూడా ఎవరు ప్రొటెక్ట్ చేశారు? పోలీసులు కాదా? యోచన రాష్ట్రంలో శాంతి భద్రతలన్నిటి కూడా విఘాతం కలిగించాలి, ప్రభుత్వం మీద ఏదో ఒక నింద మోపాలి, ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లాలి. ఇది వాళ్ళు ఒక కాన్సెప్ట్ గా పెట్టుకుని ఒక పబ్లిసిటీ పిచ్చితో చేసే పనులు అన్నమాట. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కార్పొరేషన్లకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో లెక్క చెప్పాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిలదీశారు. యువగళం పాదయాత్ర 25వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తిరుపతిలోకి ప్రవేశించింది. యాత్రలో భాగంగా ఎస్టీ సామాజిక వర్గీయులతో సమావేశమైన లోకేష్ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కొనసాగిన పాదయాత్రలో గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతుండగా స్థానిక ఎస్ఐ అడ్డు చెప్పారు. లోకేష్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. రేణిగుంటలో ఆర్ఎంపీ డాక్టర్లతో లోకేష్ సమావేశమయ్యారు. వైకాపా పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల్లేని పరిస్థితి ఉందని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా యాదవ సామాజిక వర్గీయులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం జగన్ యాదవుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది 0 అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదవ సోదరుల కోసం ఖర్చు పెట్టింది 278 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు. మీరెంత ఖర్చు పెట్టారో చెప్పండి. వీళ్ళ అమ్మ ఒడి లెక్కలు, అవతాతలకు ఇస్తున్న పెన్షన్ అవన్నీ రాసుకుని ఇంత ఖర్చు పెట్టే ఉంటున్నారు. ఆదరణ 2 కింద పన్నిమూటలు రెడీగా ఉన్నాయి, ఇచ్చే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ఆ 10% నిధులు ఏదైతే మీకు రావాలో అది కూడా ఏదైతే మీరు డబ్బులు కట్టారో అది తిరిగి మీకు ఇవ్వట్లేదు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బ్రిస్టల్ మేయర్స్ హైదరాబాద్ లో డ్రగ్ డెవలప్మెంట్ ఐటీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. సుమారు 800 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తో దాదాపు 1500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని కేటీఆర్ తెలిపారు. బ్రిస్టల్ మేయర్స్ తో ఒప్పందం లైఫ్ సైన్సెస్ ఐటీ రంగాల్లో కీలకమైన పరిణామమని కేటీఆర్ వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నామని, తయారీ రంగంలో కూడా దృష్టి సారించాలని కేటీఆర్ బేయర్ ను కోరారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి హైదరాబాద్ లో ఎంతో నైపుణ్యం ఉందన్న బ్రిస్టల్ మేయర్స్ కంపెనీ ఎండీ సమిత్ హిరావత్ 4-5 ఏళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందినట్టు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు సహా డ్రగ్స్ కు సంబంధించిన అన్ని రంగాలపై దృష్టి పెడతామని ఆయన చెప్పారు. $100 మిలియన్ పెట్టుబడితో 1500 కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తూ ఒక సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇక్కడ దానికి వారికి హృదయపూర్వకంగా స్వాగతం. ఇప్పుడు దాకా ఇండియాలో లేని సంస్థ మన దగ్గరికి రావడం, పెద్ద సెంటర్ ఓపెన్ చేయబోతా ఉండడం చాలా ఆశాభావంతో ఉన్నాను. హైదరాబాద్ ఫార్మా సిటీ గురించి కూడా వారికి వివరించాను. ఒక ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఆల్రెడీ పార్క్ మొత్తానికి ఉంది కాబట్టి ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేసుకుంటే జాప్యం లేకుండా వెంటనే చేసుకోవచ్చు అని కూడా వారికి వివరించి చెప్పాను. బహుశా భవిష్యత్తులో అది కూడా కన్సిడర్ చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తా ఉన్నాను. Talking about Hyderabad, I've been here before, and what I've seen 5 years ago or 4 years ago versus what I see now, it's amazing what has happened to the landscape of Hyderabad. It is so impressive. We actually do conduct clinical trials in India as well, and we will continue to look for opportunities to grow that process in India as well. It's about $100 million over the next 3 years.
ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నేతలు గతంలో 10 సార్లు అవకాశం ఇస్తే ఏం చేశారో చెప్పాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి సంక్షేమాన్ని భారాస ప్రభుత్వం 8 ఏళ్లలో చేసి చూపించిందని మంత్రి స్పష్టం చేశారు. సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్తో కలిసి భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. తొలుత భూపాలపల్లిలో భారాస కార్యాలయాన్ని ప్రారంభించారు. గణపురంలో 1,20,00,000 రూపాయలతో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, 4 కోట్లతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించారు. రామప్ప కాలనీ పేరుతో సింగరేణి కార్మికుల కోసం నిర్మించిన 994 2 పడక గదుల సముదాయాన్ని, వేషాలపల్లిలో 500 2 పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. అంబేద్కర్ మైదానంలో బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి ఇక్కడి ప్రగతి ఫలాలు చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. ప్రగతి భవన్ ను పేల్చేస్తా అంటాడు ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నాడు మీ జిల్లాలో. ఇక ఇంకో పిచ్చోడు ఉన్నాడు సెక్రటేరియట్ ను పేల్చేస్తా అంటాడు. ఒకరితోనో ఒకటి పోటీ పడతా ఉన్నారు. ఇటువంటి పిచ్చోళ్ళ చేతుల పార్టీలుంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రం మొత్తానికి నష్టమైతుంది. 75 ఏళ్లలో 50 ఏళ్ల అధికారం మీ కింద పెట్టుకున్నప్పుడు గుడ్డి గుర్రాల పనులుగా మీరు రానాడు. రైతు బంధు ఇవ్వాలన్న సోయి ఆనాడు ఎందుకు లేదు? ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సోయి ఎందుకు లేదు? రైతు బీమా పెట్టాలన్న సోయి ఎందుకు లేదు? కరెంటు సక్కగిచ్చే తెలివి ఎందుకు లేదు? ఇయ్యాలొచ్చి మాట్లాడు కాదు. 10 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఏం పీకినరో నువ్వు నీ పార్టీ ప్రజలకు చెప్పు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్తున్నారు, అవసరమైతే ఎంత దాకానన్న పోతాం, ఎక్కడితోనన్న కొట్లాడతాం, ఎవరితోనన్న కొట్లాడతాం, కానీ సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం కానీయం. దానికోసం అవసరమైతే మళ్ళీ తిరిగి సకల జనుల సమ్మెకు కూడా సిద్ధపడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బూత్ శక్తీకరణ అభియాన్ సమావేశంలో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీధి సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఇప్పటి వరకు 5 నుంచి 6 వేల వీధి సభలు జరిగాయని తెలిపారు. వీధి సభల ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 28న శక్తి కేంద్రాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తామన్నారు. బూత్ శక్తీకరణను మార్చి 3, 4, 5 తేదీలో శిక్షణ తరగతులతో శ్రీకారం చుడతామని తెలిపారు. భారాసకు ప్రత్యామ్నాయం భాజపానేనని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని బండి సంజయ్ వివరించారు. అభివృద్ధి మీద చర్చ జరగాల్సిన సమయంలో అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల్లో పోటీ చేసిన అధికార పార్టీ దానికి భిన్నంగా కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికి మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి మన ప్రియతమ మోడీ గారిని నిత్యం విమర్శించడం, తద్వారా అభివృద్ధి విషయంలో చర్చ జరగకుండా ఉండే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి సవాల్ స్వీకరించడం, కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేర్చలేకపోతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ప్రజల పరిస్థితి ఏంది, అన్ని అంశాలు చర్చించడానికి మనం సిద్ధమని సవాల్ స్వీకరించడం కూడా దానికి తిరిగి ఆ సవాల్ స్వీకరిస్తున్న విషయాన్ని స్పష్టం చేయకుండా ఏ విధంగా మోసం చేస్తున్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆత్మహత్యాయత్నం చేసిన కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. ఈ మేరకు మెడికల్ బులెటిన్ విడుదల చేసిన నిమ్స్ వైద్యులు ప్రీతికి ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రీతికి పలు అవయవాలు పనిచేయటం లేదని, ప్రత్యేక వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వివరించారు. మరోవైపు ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేసినట్లు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. వైద్య విద్య సంచాలకులు డిఎంఈ ఆదేశాల మేరకు 4 ప్రొఫెసర్లతో కమిటీ వేసినట్లు ఆయన తెలిపారు. వేధింపులు కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని తెలంగాణ డిఎంఈ రమేష్ రెడ్డి చెప్పారు. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన ప్రీతి ఆరోగ్యంపై ఆరా తీశారు. ప్రీతి, ఆమె సీనియర్ మధ్య ఉన్నవి మనస్పర్ధలు మాత్రమేనని రమేష్ రెడ్డి అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకసారి సీనియర్ పీజీస్ ఏం చేస్తారు, జూనియర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఇది చేయాలి అది చేయాలని చెప్తుంటారు. అందులో ఏమన్నా హార్ష్గా చెప్పాడో ఏదో మనకు తెలియదు. అటువంటి దానికి కూడా ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు వచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇద్దరికి కూడా. దిస్ ఈజ్ నాట్ ర్యాగింగ్ అండి. అదే హరాస్మెంట్ ఏందన్నది దాని మీద ఆల్రెడీ ఒకసారి డిస్కషన్ అయింది, కౌన్సిలింగ్ చేశారు. అందులో నేను సీనియర్ని ఏదో వర్క్లో ఏదో డెఫిషియన్సీ ఉంటే నేను చెప్పానని ఆడ చెప్తున్నాడు ఆ పీజీ. దాని గురించి ఇంకా ఫర్దర్ గట్టి కూడా ఇప్పుడు వేరే వాళ్ళ కొలీగ్, ఆ పిల్లగాడు ఒకటే కాదు, వేరే వాళ్ళతో కూడా ఇన్వెస్ట్కి మొత్తం అడిగితే అమ్మాయి కొలీగ్స్ కూడా ఉన్నారు, ఫస్ట్ ఇయర్ పీజీస్ ఉంటారు, వాళ్ళతో కూడా అడిగితేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది.
వరంగల్ కేఎంసీలో ప్రీతిపై ర్యాగింగ్ జరగలేదని వైద్య విద్యా సంచాలకులు చెప్పటం తప్పుదోవ పట్టించడమేనని ఆమె తండ్రి నరేంద్ర ఆరోపించారు. తన కూతురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఫోన్లో డేటా తీసేశారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తనకు ఫోన్ చేసిన వెంటనే అక్కడకు వెళ్లాలని, అప్పటికే ప్రిన్సిపల్ హెచ్ఓడీలు అక్కడ ఉన్నారని చెప్పారు. 10 నిమిషాల్లోనే వారంతా అక్కడకు ఎలా రాగలిగారని ప్రీతి తండ్రి ప్రశ్నించారు. బెస్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, బతికిచ్చే ప్రయత్నమే చేస్తున్నాము. కాకపోతే ఏ మందులతో రియాక్ట్ అవుతలేదు. ఎక్నో చేస్తాము, దాంట్లో ఏమైనా ఇంప్రూవ్ అయితే చేద్దాం. దట్ ఈస్ ది లాస్ట్ ప్రయత్నం అన్నాడు. నేను ర్యాగింగ్ జరగలేదంటే తప్పుదోవ పట్టియడం సార్. నా పాప నా ముందు ఏడిచింది సార్. నేను ఆ ఏడవడం చూసి నేను కంప్లైంట్ వేసిన మెసేజ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. 8:10కి నాకు ఫోన్, అమ్మాయి ఫోన్తోనే చేసిండు. నాకు 8:10కి నేను విత్ ఇన్ 7 minutes పోయినా. కనీసం 3 గంటల నుంచి నడిస్తేనే ఆ పరిస్థితి ఉంటుంది. వీళ్ళందరూ అందరికీ ఆధారం ఉంటే వెంటనే 10 నిమిషాల్లో రాలేరు. వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. నిమ్స్కు వెళ్లిన గవర్నర్ వైద్యుల్ని అడిగి ప్రీతి పరిస్థితిని తెలుసుకున్నారు. పరిస్థితి విషమంగానే ఉందన్న తమిళిసై యువతిని రక్షించేందుకున్న ఏ అవకాశాన్ని వదలవద్దని వైద్యులకు సూచించినట్టు తెలిపారు. వైద్య విద్యార్థినికి ఇలా జరగటం దురదృష్టకరమన్నారు. ర్యాగింగ్ ఘటనపై యువతి ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్న గవర్నర్ ఆ విషయమై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేమన్నారు. ప్రీతి కోలుకోవాలని అభిలషించారు. ఎలాంటి పరిస్థితుల్ని అయినా విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ప్రీతి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలని గవర్నర్ తమిళిసై సూచించారు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ గవర్నర్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ నజీర్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో నిర్వహించే కార్యక్రమంలో జస్టిస్ నజీర్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ నజీర్తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే రాజ్భవన్ చేరుకున్న జస్టిస్ నజీర్ను ఈ ఉదయం జగన్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కూడా గవర్నర్ జస్టిస్ ఎస్ఏ నజీర్ను కలిసి పలు అంశాలపై చర్చించారు. పలువురు తెలుగుదేశం నాయకులతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్తో దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా చర్చలు జరిపారు. తొలుత తనతో వచ్చిన తెలుగుదేశం నేతల్ని గవర్నర్కు పరిచయం చేశారు. తాను ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటున్నట్లు వారితో గవర్నర్ అన్నట్టు తెలిసింది. అనంతరం జస్టిస్ నజీర్ చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాలు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ పరిస్థితులపై గవర్నర్తో చంద్రబాబు చర్చించారని తెలుస్తోంది. భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పలువురు భాజపా నేతలు ఢిల్లీలో భాజపా ఏపీ ఇన్ఛార్జ్ మురళీధరన్కు ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాల కారణంగా అనేక మంది నేతలు పార్టీని వీడుతున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ దిగజారిపోయిందని మురళీధరన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా పలు జిల్లాల అధ్యక్షుల్ని తొలగించారని, సీనియర్లను పట్టించుకోవటం లేదని విన్నవించారు. 2 రోజుల్లో రాజమహేంద్రవరం వస్తున్నానని, అక్కడ అన్ని విషయాలు చర్చిస్తానని మురళీధరన్ చెప్పినట్లు భేటీ తర్వాత భాజపా నేతలు తెలిపారు. కుక్కలు వీధుల్లో తిరగకుండా ఏం చేస్తారో కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంబర్పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటన మనసును కదిలించలేదా అని ప్రశ్నించింది. వీధి కుక్కలకు ప్రత్యేక కేంద్రాలు ఉన్నట్లయితే రోడ్లపై తిరిగే అవకాశం ఉండదని పేర్కొంది. అంబర్పేటలో ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం బాలుడి కుటుంబానికి పరిహారం చెల్లింపుపై కూడా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తెలంగాణ సీఎస్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. 3 నెలల్లో కుక్కలు, కోతుల బెడదను తగ్గిస్తామని తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్లోని పశుభవన్లో హోంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి వీధి కుక్కల బెడదపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. నగరంలో వీధి కుక్కలు, కోతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నగర ప్రజలు మాంసం వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దని సూచించారు. ఇక నుంచి నగరంలోని మాంసం దుకాణాలు, పశుబద్ధ కేంద్రాల నిర్వహణపై స్పెషల్ డ్రైవ్ చేపడతామని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు భయపడవలసినటువంటి అవసరం ఏ కోశాన లేదు. గవర్నమెంట్, జిహెచ్ఎంసీ, మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు టోటల్గా అలర్ట్గా ఉంటుంది. రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తారు. ఎక్కడైనా కానీ అవసరం అనుకుంటే యాక్షన్ తీసుకోమని చెప్పినాం. కేసెస్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పి. స్లాటర్ గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చినటువంటి స్లాటర్ కాకుండా
ఇల్లీగల్ స్లాటర్ చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పిన. చాలా సీరియస్గా పోతాం. ఆ విషయంలో మీకు 3 నెలల లోపల మీకు రిజల్ట్ చూపిస్తాం, డెఫినెట్గా చూపిస్తాం. తెలంగాణలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించే వరకు కంటి వెలుగు కొనసాగుతుందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. 2 విడత కంటి వెలుగులో 25 రోజుల్లోనే 50 లక్షల మందికి పరీక్షలు పూర్తి చేసినట్టు మంత్రి చెప్పారు. ఇందులో 16 లక్షల మందికి కంటి లోపం ఉందని గుర్తించడం జరిగిందని, కంటి వెలుగులో పురుషుల కన్నా మహిళలే 3 లక్షల మంది ఎక్కువ కంటి పరీక్షలు చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. కంటి వెలుగును పంజాబ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు బాగుందని కితాబిచ్చినట్టు హరీష్ తెలిపారు. 2 విడత కంటి వెలుగు కోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలిపిన మంత్రి జూన్ వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడాను ఢిల్లీ విమానాశ్రయంలో అసోం పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 50 మంది పార్టీ నేతలతో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ బయలుదేరిన ఖేడాను మొదట ఇండిగో సిబ్బంది లగేజీ విషయంలో ఏదో సమస్య ఉందని విమానం నుంచి దింపేశారు. పోలీసులు వచ్చి కలుస్తారని విమాన సిబ్బంది చెప్పగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు విమానం పక్కనే ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్య పవన్ ఖేడాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేశారని పవన్ ఖేడాపై అసోం భాజపా నేత చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అసోం పోలీసుల విజ్ఞప్తి మేరకు అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఖేడా అరెస్ట్ను కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించగా ధర్మాసనం ఖేడాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అమృత్సర్లో వారిస్ పంజాబ్ దే మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ సన్నిహితుడు లవ్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహించిన వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్ పాల్ సింగ్ 100 మంది మద్దతుదారులతో కలిసి అజ్నాలా పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లారు. ఆందోళనకారుల వద్ద తల్వార్లు, తుపాకులుండటంతో పోలీసులు పక్కకు వెళ్లిపోయారు. ఓ కిడ్నాప్ కేసుకు సంబంధించి సామాజిక సంస్థ వారిస్ పంజాబ్ దేకు చెందిన లవ్ ప్రీత్ సింగ్, సంధు అనే ఇద్దరిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి రూపా మౌద్గిల్ మధ్య వివాదం కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో పరస్పరం ఆరోపణలు చేసుకున్న ఈ ఇద్దరిపై బస్వరాజ్ బొమ్మాయి ప్రభుత్వం ఇప్పటికే బదిలీ వేటు వేసింది. రూపాపై సింధూరి పరువు నష్టం దావా వేయగా బెంగళూరు సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. గతంలో సైబర్ భద్రతా విభాగంలో పనిచేసిన రూపా తన ఫోన్ను హ్యాక్ చేసి వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారని సింధూరి వాదించారు. రూపా బేషరతుగా క్షమాపణ చెప్పడం సహా ₹1 కోటి పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. తన గురించి తప్పుడు ప్రచారం చేయకుండా, సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టకుండా ఐపీఎస్ రూపాను నియంత్రించాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టును సింధూరి కోరారు. తన పిటిషన్లో రూపా మౌద్గిల్ సహా 60 మంది పేర్లను సింధూరి ప్రస్తావించారు. ఈ వాదనలు విన్న కోర్టు సింధూరి పరువుకు భంగం కలిగించే ఎలాంటి ప్రకటనలు చేయవద్దని రూపాను ఆదేశించింది. రూపాతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ విచారణను మార్చి 7కి వాయిదా వేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుంది అనే అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ సెషన్లోనూ నష్టాలు నమోదు చేశాయి. గత 4 సెషన్లలో 1575 పాయింట్ల పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 139 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 59,778 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో సూచి ఆద్యంతం హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలోనే 59,406 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు మొగ్గటంతో 59,960 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 59,606 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 43 పాయింట్ల నష్టంతో 17,511 వద్ద ముగిసింది.